ఈరోజు ఆలయాల్లో పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాల్లో ఘోరాతి ఘోరాలు చేస్తున్నది ఎవరయ్యా ఈ ప్రపంచంలో అంటే ఒకే ఒక్క పేరు వస్తుంది. ఆ ఒక్క పేరే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా ఆయనకి ప్రజల ముందు దేవుడంటే భయము భక్తి ఉన్నట్టు నటిస్తాడు, కానీ రియల్గా భగవంతుడంటే భయము లేదు, దేవాలయాలన్నా భక్తి లేదు, ప్రజలన్నా కూడాను బాధ్యత అనేది అసలే లేకుండా రాజకీయాల కోసము స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజలను మతాలను వ్యక్తులను వ్యవస్థలను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడమే కాకుండా చివరికి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లాగుతూ హిందూ మతాన్ని పాతాళంలోకి అనగదొక్కుతూ హిందూ మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీస్తూ రాజకీయ వికృతమైనటువంటి క్రీడను చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. అనేకమైనటువంటి సందర్భాలు ఏ విధంగా చెప్తూ వెళ్తే అంతెందుకు, నిన్ననే వీళ్ళు లేచినప్పటి నుంచి పరిపాలన గాలికి వదిలేసి ప్రజలని సంక్షేమాన్ని ఇచ్చిన హామీలను అన్నీ కూడా ఏవి నిలబెట్టుకోకుండా మాయమాటలు చేస్తూ ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ అన్యాయంగా అనేక మంది నాయకులని జైళ్ళ పాలు చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణి కేసు గతంలోనే దాన్ని కేసు సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని మా ప్రభుత్వ హయాంలోనే మా వ్యక్తులు చైర్మన్గా ఉన్నప్పుడే బోర్డు సభ్యులు పట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు గతంలో ఉన్నా తర్వాత 5 సంవత్సరాలు ఉన్నా అనేక సమయాల్లో ఆయన ఒక హ్యాబిచువల్గా చేస్తున్నటువంటి ఆ యొక్క దొంగతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా బోర్డు సభ్యులు అక్కడ ఉన్నప్పుడు రోబోస్టిక్ టెక్నాలజీ ద్వారా అదేవిధంగా సిస్టమేటిక్ ద్వారా వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ఆ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రవికుమార్ అనేటువంటి వ్యక్తి 9 US డాలర్ కరెన్సీ నోట్లను తీసుకున్నప్పుడు దాదాపు 72,000 రూపాయలు అయినటువంటి ఆ విలువని చూస్తే దాన్ని బోర్డు సభ్యులు అదేవిధంగా న్యాయమూర్తులు అనేక విధంగా లోకాయుక్తలో పెట్టి దాన్ని కేసులు కూడాను పరిష్కారం చూపించేసేసి ఆ కుటుంబ సభ్యులు రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినటువంటి వ్యక్తి వారి కుటుంబ సభ్యులు కూడాను ప్రాయశ్చాత్తం పొంది భగవంతుడి యొక్క సేవలో మాకు అవకాశం ఇచ్చారు, ఇలా పొరపాటు జరిగిపోయిందని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆ యొక్క జిఆర్ స్వామి ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆ జిఆర్ స్వామి దగ్గర అదేవిధంగా ఈ అధికారుల దగ్గర చెప్పినప్పుడు మేము వ్యాపారాల ద్వారానో లేకపోతే ఇలాంటి వృత్తి వల్లనో రియల్ ఎస్టేట్ ద్వారానో నేను సంపాదించుకున్నటువంటి మొత్తం మా కుటుంబ సభ్యుల యావత్ ఆస్తిని 90% ఆస్తిని 14 కోట్ల రూపాయల ఆస్తిని ఆ దేవదేవుడి పేరుతోనే రాయిస్తామని చేసి రిజిస్టర్ చేసి కేసు క్లోజ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి క్లోజ్ అయినటువంటి కేసుని స్వార్థ రాజకీయాల కోసము ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంట కలుపుతూ దాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఏ ఒక్క పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మీద చేస్తున్నారే. నిన్న సాక్షాత్ రవికుమార్ అనేటువంటి వ్యక్తి వచ్చారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో కావచ్చు అనేక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యేసి ప్రతి ఒక్క హిందూ భక్తుడు చూస్తున్నారు. ఆయన క్లియర్గా చెప్పారు, ఎవరి బ్లాక్మెయిల్ గురి లొంగలేదు, మేమే ప్రాయశ్చిత్తం చెంది మా కుటుంబ సభ్యులందరూ కూడా అనుకొని మేము కష్టార్జితము ఈ విధంగా చేసినటువంటి 90% ఆస్తులను 14 కోట్ల రూపాయలను శ్రీ వెంకటేశ్వర స్వామికి మేము రిజిస్టర్ చేయించామని చెబుతూ ఏ ఒక్కరూ మమ్మల్ని బెదిరించలేదు. మా కుటుంబాన్ని మమ్మల్ని
ఇంకా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారనేటువంటిది ఆ రవికుమార్ ప్రాయశ్చిత్తమైనటువంటి వ్యక్తి మీడియా రిలీజ్ చేసినా కూడా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే ఆ పరకామణి కేసు గురించి మాట్లాడుతున్నారే, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? రవికుమార్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆ టీటీడీ చైర్మన్లో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని విషయాలు తెలిసి ఈ విధంగా దేవదేవుడితో రాజకీయాలు చేస్తున్నారే, నీచంగా లేదా? హిందూ మతాన్ని, మనం హిందువులుగా ఉండి ఆ హిందూ మతాన్ని కించపరచడము, ఆ దేవదేవుడి స్థాయిని దిగజార్చాలనేటువంటి ఆలోచన తప్పు కాదా చంద్రబాబు అని అడుగుతున్నాము. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే ఆయన ఏదో హిందూ మతాన్ని, దేవదేవుణ్ణి ఉద్ధరించినట్లు ప్రసంగాలు చేస్తున్నాడే. అనేక ఉదాహరణలు చెప్తాను. హిందూ మతాన్ని, హిందువులన్న ఆయన లెక్క చేయడు. హిందుత్వాన్ని అనేటువంటిది ఏ విధంగా కూడా ఆయనకి రాజకీయం కోసమే వాడుకుంటాడని చెప్పచ్చు. గతంలో చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గుంటూరు, విజయవాడలో 40 గుళ్ళని కూల్చినటువంటి చరిత్ర చంద్రబాబుది కాదా? ఆ గుళ్ళని పునరుద్ధరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అదేవిధంగా అలాగే తీసుకుని వెళ్తూ ఇంకా 1 కాదు 2 కాదు, ఈ యొక్క టీటీడీకి చెందినటువంటి ఆస్తులను 50 ఆస్తులను చంద్రబాబు అన్యాయంగా విక్రయించాలని చూసింది ఎవరు? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డునటువంటి 30 ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టినటువంటి చరిత్ర అయితేనేమి, హజీరాంజీ మఠాలకు సంబంధించిన ఆస్తులను కూడా తన బినామీలకి, తన మనుషులకి చంద్రబాబు గారు కట్టబెట్టింది. మనం అనేక సార్లు చూసాం వార్తల్లో అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, సాక్షాత్తు కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు కూడా ఆయన హయాంలో జరిగాయనేటువంటి వార్తలు మనం విన్నాం. ఎక్కడ భక్తి, ఎక్కడ భయం ఆయనకి ఉందంటామా? అదేవిధంగా తన యొక్క స్వార్థ రాజకీయాల కోసము డాక్యుమెంటరీ పిక్చర్ తీయాలని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలలో, ఆ గోదావరి పుష్కరాల సమయంలో తన కుటుంబ సభ్యులు, తాను ప్రపంచానికి ఈయనే హిందూ మతానికి వారధి, ఈయనే హిందూ మతానికి ఒక రిప్రజెంటేషన్ అనేటువంటి ఉద్దేశం ఉందో, భక్తులందరినీ ఆపి వెయిట్ చేయించి సినిమా షూటింగ్ లాగా మొత్తం అంతా పెట్టి ఒక్కసారి భక్తులను వదిలితే ఆ గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు అక్కడ సజీవమైపోయారే. ఇదేలా మీకున్నటువంటి హిందూ మతం అంటే? మీ యొక్క స్వార్థ రాజకీయ కోసము, మీ ప్రచార ఆర్భాటం కోసము 29 మందిని 2015వ సంవత్సరంలో పొట్టన పెట్టుకున్నారే. ఇది హిందూ మతం మీద మీకున్నటువంటి భావం అనుకోవాలా, భక్తి అనుకోవాలా? అదేవిధంగా విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే మా హయాంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికారని, ఆహా ఏమి రాజకీయాలు చేశారు! సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినటువంటి మీ యొక్క ఎల్లో మీడియా ద్వారా, మీ యొక్క మాటల ద్వారా ఆ రోజు మొత్తం హిందువులంతా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది, అలా చేసింది అన్నారు. ఆ రోజే అనేకమంది ఆలయ రథాన్ని కూడాను, గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి రథాన్ని ఆ రోజు నిప్పంటిస్తే, ఆ రోజే సిబిఐ విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆదేశించారు. ఏమైంది తర్వాత? అదే విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికింది ఎవరయ్యా అని ఆ రోజు చూస్తే, ఏటుగా ఉన్నటువంటి సూరిబాబు అనే వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఏటుగా ఉన్నటువంటి సూరిబాబుకి రాముడి విగ్రహం తల నరికినటువంటి ఆ ఏటు సూరిబాబుకి చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏమర్థం చేసుకోవాలి? ఇది కిడ్ ప్రోక్ అనుకోవాలా? లేకపోతే అప్పట్లో ఇప్పుడు అన్నారు కదా, మా జోగి రమేష్ గారిని ఏదో ఒక డాక్యుమెంటరీ చిత్రంలాగా ఒక స్టోరీ అల్లారు కదా, ఎవడో తెలుగుదేశం వాడు దొరికితే, మీ యొక్క పార్టీలో పోటీ చేసినవాడు దొరికితే లిక్కర్లో జోగి రమేష్ గారి ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి చేయించారన్నారు కదా, మరి అదే కదా చంద్రబాబు, ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. ఇదే సూరిబాబు అనేటువంటి ఏటుని ఆ రోజు మీరు ప్రయోగించి శ్రీరాముడి తలను నరికిచ్చేసి విగ్రహాన్ని పగలగొట్టిచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయడానికి మీరు ఆడినటువంటి నాటకము
అందుకు ఉదాహరణ ఈరోజు సూరిబాబుకి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారని, ఇది మీరు యొక్క సూత్రం ప్రకారము అవునంటారా కాదంటారా? అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారు మొదటి నుంచి ఆద్యం నుంచి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి భయమని నటిస్తాడు, కానీ ఎప్పుడో 1472 సంవత్సరం నుంచి ఆ యొక్క తిరుమలలో 1000 కాళ్ళ మండపం ఉంటే ప్రతి భక్తుడు అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఆ 1000 కాళ్ళ మండపాన్ని చూసి ఆస్వాదించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క 1000 కాళ్ళ మండపాన్ని 2003 సంవత్సరంలో నీకు ఏ బుద్ధి పుట్టిందో మరి నీ పేరు రావాలనుకున్నావా ఇంకోటో ఏదో మరి, కానీ ఆ యొక్క 2003 సంవత్సరంలో 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టింది నువ్వు కాదా చంద్రబాబుని అడుగుతున్నాం. తర్వాత ఆ రోజు సాధువులు, అదేవిధంగా మఠాధిపతులు అందరూ కూడాను దేశవ్యాప్తంగా ఎంత ఎదురు తిరిగినా కూడా, ఎంతమంది బాధపడినా కూడా, ఎంతమంది ఘోష కూడా ఆ ఘోష వినకుండా నువ్వు సాక్షాత్తు ఆ చిరంజీవి స్వామి వారు 2003లో స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికీ గుర్తుంటుంది. ఆ 1000 కాళ్ళ మండపాన్ని పునరుద్ధరించేంత వరకు నేను తిరుమలలో అడుగు పెట్టను. అంత పవిత్రమైనటువంటిది ఆ 1000 కాళ్ళ మండపము. అప్పట్లోనే 1470 సంవత్సరంలో ఆ రోజు హిందువుల మనోభావాలకి, అదేవిధంగా హిందుత్వాన్ని ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రతీకగా ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూల్చితే మేము తిరుమలలో అడుగు పెట్టము అని జిఆర్ స్వామిని చెప్పినా కూడాను మీకు చెవులకి ఆ రోజు ఎక్కలేదు, లెక్కలేదు. ఎందుకంటే హిందూ మతం అన్న దేవుడు అన్న భయము భక్తి ఉంటే కదా. అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్లయితే ఆ రోజు తిరుమలకు సంబంధించినటువంటి ఆ డబ్బులని కానీ, ఆ యొక్క ఆస్తులను కానీ వేరే భక్తి భావం కానీ హిందూ మతానికి కానీ కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించే విధంగా జీవోలు మీరు రిలీజ్ చేశారా లేదా? అదే అప్పట్లో ఉన్నటువంటి ఆలయకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈఓగా ఉన్నటువంటి అజయ్ కల్లాం గారు ఆ రోజు ఆ జీవోని అడ్డుకొనడం వల్లనే ఈరోజు అది ఆగిపోయింది. మంచి నిజాయితీ గల ఆఫీసర్ ఆ రోజు అజయ్ కల్లాం గారు ఉండవల్లనే కదా. లేకపోతే కనుక ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులని, డబ్బులని, ఇతర కార్యక్రమాలకి, రాజకీయ అవసరాల కోసం మీరు ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి దుర్బుద్ధి ఆ రోజులోనే మీకు మొదలైంది. అదేవిధంగా నీకు అనుకూలమైనటువంటి అధికారులని జేయూగా సుబ్రహ్మణ్యం గారిని పెట్టుకొని 1 సంవత్సరం కాదు, 2 కాదు, 5 కాదు, 7 కాదు, ఏకంగా 9 సంవత్సరాలు ఆ జేయూగా పెట్టుకొని ఆ అధికారిని అనేకమైనటువంటి ఆ కార్యక్రమాలు మీరు తిరుమల వేదికగా సాగించినటువంటి అన్ని హిందువులందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు. అదేవిధంగా సదావర్తి సత్రం మనకు బాగా గుర్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అల్లకొల్లోలం సృష్టించినటువంటిది. ఆ సదావర్తి భూములకు సంబంధించినటువంటిది ఎకరం 13 కోట్లుంటే తమిళనాడులో మీరు మీ మనుషులకి 27 లక్షలకే కైవసం చేసుకోలేదా? ఇదేనా హిందువులు అనేటువంటిది ప్రేమ మీకు? అదేవిధంగా మహాబలిపురం రోడ్డులోని తాళమూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి 83.11 ఎకరాల దేవుడు మాన్యం కూడాను వేలం వేసి తక్కువ ధరలకే నీ అనుయాయులకు కట్టబెట్టుకోలేదా చంద్రబాబు నాయుడు గారు? సో మీకు ఇంకా ఈరోజు ప్రతి ఇంట్లో కూడాను ఆ టీటీడీ ఛానల్ ఓపెన్ చేసేసి చూస్తే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు, అదేవిధంగా ఆ యొక్క పూజా విధానము, ఆ యొక్క కుంకుమార్చన దగ్గర నుంచి, కళ్యాణం దగ్గర నుంచి ప్రతిదీ కూడాను ఈరోజు అందరూ కూడా వక్తలు చెప్పేటువంటి విషయాలు కూడాను హిందూ మతాన్ని ఉద్ధరించేటట్టుగా, ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని తెలిపే విధంగా చేసే ఎస్వీబీసీ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఆ రోజు పెడుతుంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో సాక్షాత్తు భయము భక్తి లేకుండా హిందూ మతం అన్నా, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నా కూడా ఆ రోజు మీరు ఆ ఛానల్ ఎందుకు అని ప్రశ్నించింది నిజం కాదా? ఆ ఛానల్ ఉండడం వల్లనే కదా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి అన్నా, ఆ పూజా విధానం అన్నా, ఆ యొక్క భక్తి అన్నా హిందువుల్లో ప్రతి ఒక్కరిలో కూడాను రెట్టింపయ్యి ఈరోజు ఒక క్రమశిక్షణగా ఉన్నారు అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వలన కాదా? ఆ రోజు మీరు అదే అడ్డుకోలేదా? మీరు అడ్డుకున్నా కూడాను ఆ దేవదేవుడే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారి వల్ల
ఆ యొక్క ఎస్విబి ఛానల్ అనేటువంటిది ఈరోజు కూడా సక్రమం కొనసాగుతూ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హిందూ సంబంధించినటువంటిది ఇంకటికి మన సింహాచలం సంబంధించినటువంటి వాటిలో అయితేనేమి, అదేవిధంగా కాశీనాయన ఆశ్రయం మనం వింటాం పోయిన సంవత్సరంలో ఒక కులానికి సంబంధించింది, రాయలసీమ అదేవిధంగా మా గ్రేటర్ రాయలసీమ సంబంధించిన అయితేనేమి అందరూ కూడాను ఆ కాశీనాయన ఆశ్రయానికి వెళ్ళి వేలాది మంది భక్తులు నిరాశ్రయులు అక్కడ భోజనం తింటూ 3 పూటల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి హిందూ ప్రతీక అయినటువంటి కాశిరెడ్డి నాయన ఆశ్రయాన్నే మీరు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి చరిత్ర మీది కాదా? ఎంతోమంది నిరాశ్రయులు అక్కడ ఆశ్రయం పొందినటువంటి ఆ కాశీనాయన ఆశ్రయాన్ని మీరు కూలగొట్టారే. అదేవిధంగా ఈ మధ్యన చూసాం 4-5 నెలల కిందట ఇదే చంద్రబాబు గారి పాలనని, ఇదే రాయలసీమకు సంబంధించినటువంటిదే ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అహోబిలం అనేటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 20 నుంచి 30 లక్షల వరకు హుండీ పగలగొట్టి దొంగతనం చేశారన్నారు. ఇంతవరకు ఆ చోరీ చేసిన వాళ్ళని పట్టుకోలేదు. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవట. ఆ ఫుటేజ్లు పక్కన పెట్టి కనీసం అంటే ఎవరయ్యా ఆరోపణలు చెప్పినా కూడా ఇంతవరకు దాన్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. అదేవిధంగా వేలం పాటలో కూడాను స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ గారు జోక్యం చేసుకుంటూ తలల నీలాలు వేలం పాటలో కూడాను అక్కడికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పిస్తే ఆ తలనీలాలు సంబంధించిన వాటిని కూడా వేలం వేస్తే ఎవరైనా కూడా వచ్చి తీసుకోవడానికి ఆ క్షరం చేసిన వాటికి దాని తర్వాత అక్కడ కూడా ఎవరు రాకుండా మీ యొక్క స్థానిక ఎమ్మెల్యేల చేత బెదిరించి కూటమి నాయకులు ఎవరిని పాల్గొనకుండా మీరే తీసుకోవట్లేదా? ఇంకా అలా తీసుకుంటూ పోతే 1 కాదు 2 కాదు హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, అదేవిధంగా దేవుళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. ఇక లడ్డు గురించి కూడా మాట్లాడితే అనేకటి లడ్డుకి వెళ్లే ముందరగా ఇంకా ఆ సింహాచల ఆలయం సంబంధించింది అయితేనేమి బెంజి సర్కిల్ పరిసర ప్రాంతాల్లో దుర్గగుడికి విలువైనటువంటి భూముల్ని విద్యా సంస్థలకు వెరీ చీప్ రేటుగా కారు చౌకగా కట్టబెట్టలేదా? అదేవిధంగా 2014-19 సంబంధించినటువంటి సింహాచల ఆలయ భూముల యొక్క రికార్డులు కూడా 100 ఎకరాలు మాయమైపోయినట్లు ఆ రికార్డులు కూడా తారుమారు చేశారే. ఇది కూడాను ఆ దేవాదాయ శాఖ యొక్క ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అనేక 100 ఎకరాల యొక్క సింహాచలం భూములు రికార్డుల్లో మాయమైనట్లు తెలియట్లేదా? ఇక చూసుకుంటూ పోతే మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల మీ ఫెయిల్యూర్స్ వల్ల అనేక మంది 10ల సంఖ్యలో భక్తులు అటు సైడ్ తిరుపతి తీసుకున్నా, అటు సైడ్ అన్నవరం తీసుకున్నా, సింహాచలం తీసుకున్నా, రీసెంట్గా శ్రీకాకుళం తీసుకున్నా కూడాను ఆలయ మేనేజ్మెంట్లు చేతకాక అనేక మంది 10ల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడడం అనేటువంటిది బాధగా లేదా? ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కనకదుర్గం ఆలయంలో కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు పేపర్లో కానీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తాయి. ఆ అమ్మవారి ఆ కిరీటాలు పోతే ఆ ప్లేస్లో ఆ గ్లిటర్స్ అంటే ఇత్తడివి ఆ రోల్ గోల్డ్ పెట్టారట. అది ఎవరి హయాంలో బాబు గారు? సో ఇంకా లడ్డు గురించి ఇంకొక అడుగేసేసి అదే తిరుమల లడ్డు గురించి కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిపారు ఆ నెయ్యిలో అనేటువంటిది మీరు అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, దేవదేవుడు అంటే భయం లేకుండా, హిందూ మతం మన వల్ల పాడవుతుంది ఈ యొక్క తప్పుడు స్టేట్మెంట్తో అనేటువంటిది ఎటువంటి సంకోచం లేకుండా మీరు ఎంత ధైర్యంగా నిస్సిగ్గుగా మాట్లాడారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఏమంటారు? వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందట. ఇదే సంబంధించిన వాటిలో వేలంపో అంతా అయిపోయిన తర్వాత టెండర్లు ఫస్ట్ సరఫరా అయింది మీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత. అదే ఛార్జ్ షీట్లు అయితేనేమి, అదేవిధంగా మీ యొక్క ఈఓ స్టేట్మెంట్లో చెప్పినటువంటిది వచ్చిన తర్వాత అది రిజెక్ట్ అయిందట. అదే కంపెనీకి సంబంధించిన నెయ్యి జూన్ జూలైలో రిజెక్ట్ అయితే ఆగస్టులో మళ్ళీ వాడారంట. ఇదే ఈఓ గారు చెప్పారే. మరి ధర తక్కువ అంటున్నారు. మీ హయాంలో మా హయాంలో కంటే మీకు హయాంలో ఎక్కువ కదా. ఒకవేళ ఆ ధర తక్కువైనటువంటిదే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకంటే మీ హయాంలో ఇంకా తక్కువ ధరకు కోట్ చేసుకున్నారే, అదంతా కూడా అలానే అనాలా?
కానీ మేము అనము. ఎందుకంటే దేవదేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఆ హిందూ మతం అంటే పూర్తిగా విశ్వాసం ఉంది కాబట్టే ఏదైనా కూడాను ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్ మేము అనమే. కనీసం అంటే ఇప్పటికైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రాయశ్చిత్త పడి ఆ రవికుమార్ లాగా పరకామణి కేసులో రవికుమార్ ఏ విధంగా ప్రాయశ్చిత్త పడ్డాడో 14 కోట్ల రూపాయలు దాదాపు తను సంపాదించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులలో 90% శ్రీవారికి సమర్పించి ప్రాయశ్చిత్తపడి నిన్న వీడియో కూడా రిలీజ్ చేశారే. ఇప్పటికైనా ఎల్లో మీడియా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ యొక్క తప్పుడు స్టేట్మెంట్ వల్ల, ఈ హిందూ మతం వల్ల, మీరు చేసేటువంటి వాటి వల్ల హిందూ మతం అనేటువంటిది ఎవరైనా రాజకీయ పార్టీ అన్నా, నాయకుడన్నా, పాలకుడన్నా కూడాను అన్ని మతాలని, ముఖ్యంగా మనము ఏదైనా పాటించేటువంటి మతాన్ని కానీ గొప్పగా దాన్ని పైకి తీసుకురావాలే కానీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని, ఆ దేవుళ్ళని అడ్డు పెట్టుకొని, భక్తిని అడ్డు పెట్టుకొని, సెంటిమెంట్లు రెచ్చగొడుతూ రాజకీయం చేసుకోవాలనుకోవడము దుర్మార్గమైనటువంటి చర్య. నిజంగా ఈ చర్యలు ఇప్పటికైనా కూడాను మానుకుంటాడని ఆ యొక్క కూటమి వాళ్ళకి కానీ, అది లేకపోతే కనుక ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆగ్రహానికి ఖచ్చితంగా గురికాక తప్పదు అని తెలియజేస్తున్నాం. అదే ఆయన సాక్షాత్తు రవికుమార్ అనేటువంటి వ్యక్తి ప్రాయశ్చిత్తపడి నాకు ఎటువంటి లేదు ఇది అని చెప్పినా కూడా సింహాచలంలో అయితేనేమి, అదేవిధంగా అహోబిలంలో అయితేనేమి తను దొంగలు దొరికినా ఇదే చంద్రబాబు గారి హయాంలో 9 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాల హయాంలో ఇదే రవికుమార్ దొంగతనాలకు పాల్పడినా, మా హయాంలో రోబోట్ టెక్నాలజీ పట్టుకున్నా, దానికి ఇక్కడ 2 విషయాలు. రాజకీయం చేయడము, నిజాలు బయటకు వచ్చినా కూడాను దాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబు గారు. ఈరోజు బ్రాహ్మణులందరూ కూడాను తెగ బాధపడుతున్నారు. ఓ పేద బ్రాహ్మణుడు జిఆర్ స్వామిలో ఉద్యోగం చేసుకున్న వ్యక్తి తప్పుడు చేసో సంపాదించిన దానికి లోకాయుక్త ప్రకారము, ఆ యొక్క న్యాయస్థానం ప్రకారము తన ఆస్తిని ప్రాయశ్చిత్తపడి ఇచ్చినా కూడా ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తిని దొంగ 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 అని, తప్పు చేసినా కూడాను, శిక్ష పడినా కూడాను అంటున్నారే. కేవలం మీ రాజకీయాల కోసము ఇటువంటి హిందూ మతాన్ని కానీ వాడుకోవద్దు. అదేవిధంగా ఎక్కడ ఏం జరిగినా కూడా ఇలాగ వచ్చేది 2 బాబాయ్ హత్య కేసు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. నిన్న కూడా నిస్సిగ్గుగా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడాను 9 కరెన్సీ డాలర్లు నోట్లు 72,000 రూపాయలు దొరికితే 14 కోట్లు తీసుకొని వచ్చాము. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అంత రోబస్ట్గా అతను 9 కరెన్సీ డాలర్ నోట్ల దొంగతనం చేసినా కూడా పట్టుకోగల సామర్థ్యము, రోబోట్ టెక్నాలజీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు $9 అంటే 100 రూపాయలే కదా, 900 కదా. ఇటువంటి హీయమైన నీచమైనటువంటి ట్రోల్స్ చేయడమే తప్ప వాళ్ళకి హిందూ మతం అన్నా ఇంకొకటన్నా కూడా భగవంతుడన్నా కూడా భక్తి భయం లేదు అనేటువంటిది ఉదాహరణలు. ఎంతగా నీచకైనా పాల్పడతారు అనేటువంటిది. థ్యాంక్ యూ.